హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ రౌడీలను ఫాలో అయితే సిరి ఎక్కడుందో తెలిసిపోతుంది. పదండి వాళ్ళను ఫాలో అవుదాం అని జేడి విహారీకి సంధ్యకు చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలను ఫాలో అవుతూ జేడి, కేడి, విహారీ, సంధ్య వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రౌడీ వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్ళి, అక్క ఆ సిరిని వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారంట, ఆ సిరి కోసం పోలీసులు ప్రత్యేక టీంనే ఏర్పాటు చేశారంట, ఆ సిరిని వదిలిపెడదామా అక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంట్రా వదిలిపెట్టేది, అది నాకు రావాల్సిన కాంట్రాక్ట్ని రాకుండా చేసింది, దానివల్ల ఈ సిటీలో నన్ను చూసి భయపడేవాళ్ళు తగ్గిపోతారా, ఈ సిరికి మనం తగిన బుద్ధి చెప్తేనే ఈ సిటీలో వాళ్ళు మనల్ని చూసి గజగజ వణికిపోతారు, ఆ సిరిని నేను చెప్పిన దగ్గర ఉంచండ్రా అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. ఎక్కడక్క అని రౌడీ అడుగుతూ ఉంటాడు. వడ్డీ శకుంతల మనకు వినిపించకుండా రౌడీకి ఏదో చెప్తుంది. అక్క పోలీసులకి అనుమానం వస్తుందేమో అని రౌడీ అంటూ ఉంటాడు. రేయ్, మనం ఎక్కడ దాచిపెట్టినా కూడా పోలీసులు కనిపెట్టేస్తారా, కానీ నేను చెప్పిన ప్లేస్లో దాచిపెడితేనే ఆ సిరి ఎవరికీ కనిపించదు అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. సరే అక్క, నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఆ సిరిని దాచిపెడతాను అక్క, అంతసేపు అక్కడ దాచిపెడితే గాలాడక చస్తుందేమో అక్క అని రౌడీ అంటూ ఉంటే, చస్తే చావనివురా, అది బ్రతికుండి ఎవరికి లాభం అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. సరే అక్క, అయితే వెంటనే ఆ సిరిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను అని రౌడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు సహస్ర కోపంగా కూర్చొని ఉంటుంది. సహస్ర, ఏమైందే, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది, ఇక నేను బావ సంతోషంగా ఉండొచ్చని ఎన్నో కళ్ళు కన్నాను, ఆ లక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బావ కనీసం నా మొహం కూడా చూడలేదమ్మా, ఎందుకమ్మా బావ ఇలా చేస్తున్నాడు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏరి కోరి కావాలని చేసుకున్నాం కదవే, ఎన్నో మంచి సంబంధాలు వస్తే వాటన్నిటినీ కాదనుకొని కోరి ఏరి నా బావ అంటూ వీడినే పెళ్లి చేసుకుంటా అన్నావు, వీడి వల్ల నువ్వు సుఖపడింది లేదు, మమ్మల్ని సంతోషంగా ఉంచింది లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, బావ ఆఫీస్కి అని చెప్పి అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ ఇంతలో ఎక్కడికి వెళ్ళుంటాడు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏమోనే, విహారీని ఫాలో అయితే ఏదైనా తెలిసేది, కానీ మనం విహారీ బయటకు వెళ్ళటమే చూడలేదు అని పద్మాక్షి అంటుంది. రేపటి నుంచి బావను ఒక కంట కనిపెడితే ఉంటానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. నేను కూడా విహారీని కనిపెట్టుకొని ఉంటాను, విహారీని ఫాలో అవుతాను, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ రాజకార్యాలు చేస్తున్నాడో కూడా తెలుసుకుంటాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని సహస్ర అంటుంది. ఇక మరోవైపు రౌడీలు ఒక దగ్గర ఆగుతారు. జేడి, కేడి రౌడీల వెనకే కార్ ఆఫ్ చేస్తారు. లోపలికి వెళ్దామా జేడి అని సంధ్య అడుగుతూ ఉంటుంది. వాళ్ళు మనల్ని చూస్తే ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్దాము అని జేడి చెప్తూ ఉంటుంది. అవును, జేడి చెప్పింది కరెక్ట్ అని కేడి అంటాడు. ఇక రౌడీలు ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇక జేడి, కేడి కూడా రౌడీల వెనకే ఆ ఇంట్లోకి వెళ్తారు. రేయ్, పోలీసులు వచ్చారా, తప్పించుకోండి అని రౌడీలు జేడి, కేడీలను చూసి గట్టిగా అరుస్తారు. ఏంట్రా తప్పించుకునేది, మనం 10 మంది ఉన్నాము, వీళ్ళు 9 ఉన్నారు, 10 మంది 9ని కొట్టలేమ్మా అని ఒక రౌడీ అంటాడు. ఇక దాంతో జేడి, కేడీలను రౌడీలు చుట్టుముట్టేస్తారు. ఏంట్రా పోలీసుల్ని కొట్టేంత దమ్ముందా మీకు అని చెప్పి జేడి, కేడి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జేడి, సంధ్య గారు మీరు లోపలికి వెళ్ళి సిరి ఉందేమో చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సంధ్య లోపలికి వెళ్ళి ఆ ఇల్లంతా కూడా చెక్ చేస్తుంది. కుర్చీ, తాడులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి సంధ్య బయటికి వచ్చి, సిరి ఇక్కడ లేదు, రౌడీలు సిరిని ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చినట్టున్నారు అని సంధ్య చెప్తూ ఉంటుంది. మర్యాదగా చెప్పండ్రా, సిరి ఎక్కడుంది అని చెప్పి జేడి అడుగుతూ ఉంటుంది. మాకు తెలీదు అని రౌడీలు చెప్తూ ఉంటారు. తెలీదా అని జేడి కొడుతూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. తప్పించుకొని పారిపోయారు. విహారీ గారు, మీకు ఆ వడ్డీ శకుంతల ఇల్లు తెలుసా అని చెప్పి జేడి అడుగుతూ ఉంటుంది. తెలుసు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే పదండి, ముందు అర్జెంటుగా ఆ వడ్డీ శకుంతల ఇంటికి వెళ్దాం, ఖచ్చితంగా సిరి అక్కడే ఉండుంటుంది అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ జేడి, కేడి సంధ్యలను తీసుకుని వడ్డీ శకుంతల ఇంటికి వెళ్తాడు. వడ్డీ శకుంతల ఇంట్లో ఉందా అని రౌడీలను విహారీ అడుగుతూ ఉంటే
మా అక్కను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని రౌడీ లోపలికి వెళ్ళి అక్క నీకోసం పోలీసులు వచ్చారు అని చెప్తూ ఉంటాడు. పదండ్రా పోయి మాట్లాడదాం అని వడ్డీ శకుంతల బయటికి వస్తుంది. ఏం కావాలి మీకు, ఎందుకు వచ్చారు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. సిరిని ఎక్కడ దాచిపెట్టావు అని జేడి అడుగుతూ ఉంటుంది. సిరి గురించి నాకేం తెలుసు సారు, సిరి ఎక్కడికి వెళ్ళిందో నాకేమైనా చెప్పి వెళ్ళిందా ఏంటి అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. సిరిని నువ్వే కిడ్నాప్ చేశావు అని విహారీ అంటాడు. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా సారు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. సిరికి నువ్వు తప్ప ఎలాంటి శత్రువులు లేరని క్రిష్ చెప్పాడు, హర్ష చెప్పాడు. నువ్వే ఆ సిరిని కిడ్నాప్ చేశావు, మర్యాదగా సిరిని వదిలిపెట్టు వడ్డీ శకుంతల అని విహారీ అంటూ ఉంటాడు. మేడం మీరైనా చెప్పండి, ఆ సిరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, ఆ సిరిని కిడ్నాప్ కూడా నేను చేయలేదు, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చాను అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. విహారీ గారు ఈవిడ ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే ఈవిడ దగ్గర సిరి లేరు, సిరిని ఇంకెవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు. ముందు సిరి ఫోటో ఏదైనా ఉంటే తెప్పించండి, సిరి ఫోటో చూడందే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయలేము అని కేడి చెప్తూ ఉంటాడు. అవును విహారీ గారు, కేడి చెప్పింది కరెక్టే, ముందు సిరి ఫోటో తెప్పించండి, సిరి ఫోటో ఉంటేనే మనం సిరిని వెతకగలము, ఎక్కడ ఉందో తెలుసుకోగలము అని జేడి చెప్తూ ఉంటుంది. సరే ఫోటో ఇప్పుడే తెప్పిస్తాను అని విహారీ అంటాడు. సారీ వడ్డీ శకుంతల గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని జేడి చెప్పి విహారీ వాళ్ళతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వడ్డీ శకుంతల దగ్గరే సిరి ఉండుంటుంది, అలా వదిలేశారేంటి ఆ వడ్డీ శకుంతల్ని అని విహారీ జేడిని అడుగుతూ ఉంటాడు. సిరి ఆ వడ్డీ శకుంతల దగ్గర ఉందన్న విషయం నాకు కూడా తెలుసు, ఆ వడ్డీ శకుంతల్ని మభ్యపెట్టడం కోసమే అలా చేశాను విహారీ గారు, డోంట్ వరీ, ఈరోజు ఈవినింగ్ కల్లా సిరిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని జేడి చెప్తూ ఉంటుంది. సరే ఇప్పుడే సిరి ఫోటో తెప్పిస్తాను అని విహారీ హర్షకి ఫోన్ చేస్తాడు. సార్ మా అక్క గురించి ఏమైనా తెలిసిందా అని హర్ష అడుగుతూ ఉంటాడు. హర్ష మీ అక్క ఫోటో కావాలి, వెంటనే మీ అక్క ఫోటో తీసుకొని నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని హర్ష ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు వడ్డీ శకుంతల రేయ్ పోలీసులకి మన పైన అనుమానం లేదులే, కానీ ఇప్పుడైతే వాళ్ళు ఆ సిరి ఇంటికి వెళ్తున్నారు, సిరి ఇంటికి వెళ్ళి సిరి ఫోటోని కనిపెడితే సిరి ఎక్కడ ఉందో కూడా కనిపెట్టగలుగుతారా, అందుకే ఆ ఇంట్లో సిరి ఫోటో దొరకటానికి వీల్లేదు, నేను చెప్పినట్టు చేయండి అని వడ్డీ శకుంతల రౌడీలకు ఏదో చెప్పి వాళ్ళను అక్కడి నుంచి పంపించేస్తుంది. వడ్డీ శకుంతల రౌడీలకు ఏం చెప్పిందో అదంతా మనకు వినిపించదు. ఇక రౌడీలు వెంటనే బామ్మ ఇంటికి వెళ్తారు. ఇంట్లోపలికి వెళ్ళి సిరి ఫోటో మీద పెట్రోల్ పోస్తూ ఉంటారు, ఇంటి మీద పెట్రోల్ పోస్తూ ఉంటారు. వెంటనే బామ్మ బయటికి వచ్చే ఒరే ఎవర్రా మీరు, మా ఇంటి మీద పెట్రోల్ పోస్తున్నారేంట్రా అని అడుగుతూ ఉంటుంది. కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక బామ్మ పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. రే దాని నోరు ముయ్యరా, నేను ఇంటిని తగలబెడతాను అని రౌడీ పక్కనున్న రౌడీకి చెప్పి బామ్మ నోటిని గట్టిగా మూయించేసి ఇంటి మీద పెట్రోల్ పోసి ఇల్లంతా తగలబెట్టేస్తారు. బామ్మ ఏడుస్తూ నా ఇల్లు మాకంటూ ఉంది, అదొక్క ఆధారమే, మా ఇంటిని కాల్ చేయకండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. రే కాలిపోతుంది, ఇక ఎలాంటి ఆధారం దొరకదు, పదరా పోదాం అని రౌడీలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బామ్మ ఏడుస్తూ ఇంటిని చూసుకుంటూ దేవుడా మాకుందంటూ ఈ ఒక్క ఇల్లే, ఈ ఇంటిని కూడా కాల్ చేశావు, మేమేం తప్పు చేశామయ్యా, ఏం పాపం చేశామయ్యా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు హర్ష ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. విహారీ కార్ ఆఫ్ చేస్తాడు. హర్ష మీ అక్క ఫోటో తీసుకొచ్చావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. తీసుకొచ్చాను సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. సంధ్య గారు వాళ్ళ అక్క ఫోటోని తీసుకోండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక హర్ష దగ్గర ఉన్న ఫోటోని సంధ్య చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. విహారీ గారు మీరు సిరి గారిని చూసారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. చూడలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి అని సంధ్య విహారీకి ఫోటో చూపిస్తుంది. ఫోటో చూసిన విహారీ కనకం అని అంటూ ఉంటాడు. అవును విహారీ గారు, మన కనక మహాలక్ష్మినే సిరి అని సంధ్య చెప్తూ ఉంటుంది. హర్ష ఈవిడ మీ అక్క అని విహారీ అంటూ ఉంటాడు. అవును సార్, ఆ ఫోటోలో ఉన్న సిరియే మా అక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. మీరేంటి సార్ మా అక్కని పట్టుకొని కనకం అంటున్నారు, మా అక్క మీకు తెలుసా అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఇక విహారీ ఏం మాట్లాడు. మేడం మా అక్క ఎక్కడున్నా వెతికి పట్టుకోండి, మా అక్కను ఖచ్చితంగా ఆ వడ్డీ శకుంతల కిడ్నాప్ చేసి ఉంటుంది, మా అక్క అమాయకురాలు, చాలా మంచిది, మా అక్కకు ఈ సిటీలో శత్రువులే లేరు అని హర్ష చెప్తూ ఉంటాడు.
సరే హర్ష, మీ అక్క ఆచూకీ తెలియగానే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారి గారు ఏం చేద్దాం అని సంధ్య అడుగుతూ ఉంటుంది. ఆ వడ్డీ శకుంతల ఇంటికే వెళ్దాం అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. విహారి గారు మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, అలాంటప్పుడు మనం ఆ వడ్డీ శకుంతల ఇంటికి ఎలా వెళ్తాం అని జేడి అడుగుతూ ఉంటుంది. ఇది విహారి గారికి సంబంధించి పర్సనల్ కేసు. కనిపించకుండా పోయిన సిరి ఎవరో కాదు, విహారి గారి భార్య కనక మహాలక్ష్మి అని సంధ్య చెప్తూ ఉంటుంది. సారీ విహారి గారు, మీ భార్య కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాము అని జేడి చెప్తూ ఉంటుంది. సంధ్య గారు ముందు మనం ఆ వడ్డీ శకుంతల ఇంటికి వెళ్దాం పదండి అని విహారి చెప్తూ ఉంటాడు. విహారి గారు నేను చెప్పేది వినండి అని జేడి అంటూ ఉంటే, ప్లీజ్ నన్ను ఎవరు కూడా ఆపొద్దు, ఇప్పుడే కనకం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని విహారి అంటూ ఉంటాడు. ఇక మరోవైపు వడ్డీ శకుంతల మనుషులు కనక మహాలక్ష్మిని కారు డిక్కీలో పెట్టేస్తారు. లక్ష్మికి ఇక గాలి ఆడక స్పృహ కోల్పోతుంది. లక్ష్మి మూతికి ప్లాస్టర్ వేసి ఉంచుతారు. ఇక విహారి పోలీస్ ఆఫీసర్ సంధ్యను తీసుకొని వడ్డీ శకుంతల ఇంటికి వెళ్తాడు. ఏంటి సారు మళ్ళీ వచ్చారు? ఆ సిరి నాకు ఎక్కడుందో తెలియదని చెప్తున్నాను కదా, ఎందుకు వినట్లేదు మీరు అని వడ్డీ శకుంతల విహారిని అడుగుతూ ఉంటుంది. ఇక విహారి సంధ్య దగ్గర ఉన్న గన్నుని తీసుకొని వడ్డీ శకుంతలకు గురి పెడతాడు. నా కనకం ఎక్కడ ఉంది అని విహారి వడ్డీ శకుంతల్ని అడుగుతూ ఉంటాడు. ఇదేంది సారు, ఇప్పటి వరకు సిరి కనిపించట్లేదని నా వెంట పడ్డారు, ఇప్పుడేమో కనకం అంటారేంటి? ఆ కనకం ఎవరు? నాకేం తెలియదు సారు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. కనకం సిరి ఇద్దరు ఒకరే, కనక మహాలక్ష్మియే విహారి గారి భార్య అని సంధ్య చెప్తూ ఉంటుంది. ఏంటట్టా ఆ సిరియే మీ భార్య అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. అవును వడ్డీ శకుంతల, నీతో నాకు ఎలాంటి గొడవ లేదు, మర్యాదగా కనకం ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే నిన్ను చంపటానికి కూడా వెనకాడను అని విహారి చెప్తూ ఉంటాడు. అక్క మనకెందుకు అక్క పెద్దవాళ్ళతో గొడవలు, మనం ఈ సిటీలో దందా నడుపుకుంటే చాలక్క, అసలే ఆ సిరి ఈసారికి భార్య అంటున్నారు, పెద్దవాళ్ళతో గొడవలొద్దక్క, ఆ సిరి ఎక్కడుందో చెప్పేద్దామక్క అని రౌడీలు వడ్డీ శకుంతలతో అంటూ ఉంటారు. నోరు మూసుకొండ్రా అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఏంటి నీ మనుషులేదో చెప్తున్నారు అని విహారి అంటూ ఉంటాడు. ఏం లేదు సారు, వాళ్ళేదో మాట్లాడుతున్నారులే, మాకు తెలియదు సారు మీ భార్య ఎక్కడుందో అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. కనకం నీ దగ్గరే ఉందని తెలియాలి వడ్డీ శకుంతల, నిన్ను చంపటానికి కూడా వెనకాడను, జాగ్రత్త అని విహారి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, సార్ మీ భార్య కనక మహాలక్ష్మి ఎక్కడుందో మేము చెప్తాం సార్ అని రౌడీలు అంటూ ఉంటారు. ఎక్కడుంది అని విహారి అంటూ ఉంటాడు. రేయ్ నోరు మూసుకోరా, ఏంద్రా నువ్వు చెప్పేది అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే ఈ వడ్డీ శకుంతలతో పాటు మీ తలల్లో కూడా బుల్లెట్లు దిగుతాయి అని విహారి బెదిరించడంతో, సార్ మీ భార్య కనక మహాలక్ష్మిని మా వడ్డీ శకుంతలక్క కారు డిక్కీలో దాచిపెట్టింది సార్, రండి చూపిస్తాను అని రౌడీలు కారు డిక్కీ దగ్గరికి విహారిని తీసుకెళ్తారు. కారు డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మి నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కాళ్ళు కట్టిపడేసి స్పృహలో లేకుండా ఉంటుంది. కనకం అని విహారి పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో విహారి తన 2 చేతుల్లోకి లక్ష్మిని ఎత్తుకొని, సంధ్య గారు ముందు అర్జెంటుగా కనకాన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.